2023 జూన్ 23 నాడు ఫిజిక్స్ జర్నల్లో ఈ సువిశాల విశ్వంలోనున్న కొన్ని ప్రత్యేక తరహా తరంగాల ప్రవాహం గురించిన వార్త ప్రచురితమైంది. ఆ తరంగాల మీదనే మన పాలపుంత నక్షత్ర మండలంతో సహా విశ్వంలోని సమస్త నక్షత్ర మండలాలు తేలియాడుతున్నాయని రాసుందందులో. నీటి తరంగాల మీద నౌక అల్లల్లాడినట్లు ఇవన్నీ కదులుతున్నాయని చెప్తున్నారు. అంతేనా? సదరు తరంగాలు ప్రవహిస్తూ వచ్చి మన వాతావరణంలో ప్రవేశించి మనలోంచి కూడా చొచ్చుకుని అలా అలా సాగిపోతున్నాయని కూడా వెల్లడించారు. మన శరీర అణువులను తాకి కుదిపి మరి వెళ్తున్నాయని ప్రకటించారు. ఈ ప్రత్యేక విశ్వ తరంగాల ఉనికిని కనిపెట్టడం కోసం విశ్వంలోనే ఉన్న న్యూట్రాన్ స్టార్స్ సహాయం తీసుకున్నాయి. అయితే ఏంటి, మనకేమన్నా ఆపద ముంచుకొస్తుందా అని కాళ్ళు విరగొట్టుకోవద్దు. హాయిగా పాదాలు కదుపుతూ మీకిష్టమైన పదం పాడుకోవచ్చంటున్నారు మన శాస్త్రవేత్తలు. నిజమండి, ఇన్నాళ్ళు చాలా అంతరిక్ష రహస్యాలు గుప్తంగా ఉండిపోయాయి. వాటి ఫలితాల్ని అనుభవిస్తున్నా కూడా వాటి రచనా విధానం, పనితీరు, ఉనికి వంటివి కనుక్కోలేకపోతున్నాం. ఇవిగో ఈ తరంగాల ద్వారా వాటి గుట్టుమట్లు ఇకపై వెల్లడి కానున్నాయని విజ్ఞానవేత్తలు సంబరపడుతున్నారు. విశ్వం గురించి మనకింకా ఏం తెలియాలంటారా? అసలు ఇంతవరకు తెలిసిందే మహాసముద్రంలో నీటి బొట్టంతా అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతెందుకు, ఈ సృష్టికి మూలం అనుకున్న మహావిస్ఫోటనం గురించి మనకున్న సందేహాలు ఇంకా తెలియనేలేదు. సుదూర రోదశలోని గ్రహాలు, ఇంకెక్కడో వేరే వేరే నక్షత్ర రాశుల ఆనుపానులు, ఆయా నక్షత్రాల్లోని అంతర్భాగ నిర్మాణం, మూలాల నిష్పత్తులు, అన్నిటికంటే క్లిష్టమైనదిగా ఉన్న కృష్ణబిలాల నిర్మాణ నిరుక్తి, ఇంకా ఎన్నో మనం తెలుసుకోవాల్సి ఉంది. అంటే వీటన్నిటి గురించి సదరు మార్మిక తరంగాల ద్వారా తెలుసుకోవచ్చంటున్నారా అంటే అవుననే చెప్తున్నాను. అసలు ఈ గూఢమైన తరంగాల సంగతేంటో ముందు తెలిస్తే వాటి పనితీరు అర్థం చేసుకోవచ్చు. ఆ వివరం తెలుసుకునే ముందు మన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు నమస్కరించాలి. అవును, ఈ మిస్టీరియస్ వేవ్స్ ఆనుపానుల్ని కనిపెట్టడంలో ఇస్రో కృషి అద్వితీయం కనుకనే ముందు మన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించాలి. ఈ విశ్వ తరంగాల గురించి 1916లో ఐన్స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతంలోనే ప్రస్తావించారు. ఇవి అంతరిక్షంలో స్థలకాలాల వలలో ఉద్భవించే తరంగాలు. వాటి వేగం కాంతి వేగంతో సమానంగా ఉంటుంది. రోదశలోని భారీ పదార్థాలైన కృష్ణబిలాలు, న్యూట్రాన్ నక్షత్రాల సంఘర్షణ మూలంగా జనించే తరంగాలివి. గురుత్వాకర్షణ ప్రతిధ్వనులుగా వీటిని వ్యవహరిస్తున్నారు. అయితే తొలినాళ్లలో వీటి ఉనికిని శాస్త్ర ప్రపంచం తిరస్కరించింది. గురుత్వాకర్షణ శక్తి తరంగాల గురించి అవగాహన లేని కాలం దాటి వచ్చిన తరువాత, అంటే 1974లో ఖగోళ శాస్త్రవేత్తలైన రసెల్ హల్స్, జోసెఫ్ టేలర్లు కలిసి అమెరికన్ రేడియో అబ్జర్వేటరీ అరిసిబోను ఉపయోగించుకుని మన ఖగోళం నుంచి 21,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బైనరీ పల్సార్ సిస్టమ్, అంటే జంట తారల్ని పరిశీలిస్తుండగా వాటి నుంచి విలక్షణమైన తరంగాలు భూమి దిశగా ప్రసరిస్తూ రావడాన్ని గమనించారు. అయితే ఇవి సాధారణ విశ్వకిరణాలు కావని, జంట తరంగాలు కలిసి స్థలకాలాల అల్లికలో కలిగించిన గురుత్వాకర్షణ శక్తి తరంగాలని గ్రహించారు. అలా టైం స్పేస్ లో గ్రావిటేషన్ వేవ్స్ పుడతాయని ఐన్స్టీన్ ఊహించి చెప్పింది వీటి గురించేనని శాస్త్ర ప్రపంచం గుర్తించింది. సదరు ఆవిష్కరణలను ప్రపంచానికి అందించిన రసెల్ హల్స్, జోసెఫ్ టేలర్లను 1993లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతితో పురస్కరించారు. అయితే ఈనాటికి గ్రావిటేషనల్ వేవ్స్ గురించి మానవాళికి తెలిసిందే పరిమితమేనట. ఐన్స్టీన్ చెప్పిన దాని ప్రకారం సదరు గురుత్వాకర్షణ తరంగాలు ఈ విశ్వం అంతటా అనుక్షణం ప్రసరిస్తూనే ఉంటాయి. కనుకనే విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి అవి ఉపకరిస్తాయని చెప్తున్నారు. అంతకంటే ముందు వీటిని అధ్యయనం చెయ్యాలి కదా, అదే తక్షణ అవసరం. అందులో భాగంగా 1994లో అమెరికా పలు ఇతర దేశాలతో కలిసి ప్రత్యేక తరహా ప్రయోగశాలను నిర్మించి పూనుకుంది. భూమి మీద నిర్మించే సదరు ప్రయోగశాల ద్వారా విశ్వంలో ప్రవహిస్తున్న గురుత్వాకర్షణ తరంగాలను కనిపెట్టగలగాలి. అందుకు ఉద్దేశించిన ప్రయోగమే LIGO. లైగో అంటే లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషన్ వేవ్ అబ్జర్వేటరీ. లైగో నిర్మాణం చూడండి. ఎల్ ఆకారంలో ఉండేలా 2 ఉక్కు గొట్టాలతో నిర్మించి ఉంటుంది. ఒక్కోటి 4 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆ గొట్టాల చివరన అత్యంత సున్నితమైన దర్పణాలను అమర్చారు. ఒక లేజర్ బీమ్ ని పంపించినప్పుడు అది 2 దర్పణాలపై ప్రసరించి పరావర్తనం చెందుతుంది. అలా 2 పరావర్తన కిరణాలు ఒక బిందువు వద్ద కలుసుకుంటాయి. ఆ సమయంలో భూమి గుండా ప్రసరించే గురుత్వాకర్షణ శక్తి తరంగం ఆ బిందువును తాకినప్పుడు అక్కడ అది విరూపం చెందుతుంది. అంటే కొంచెం వక్రీకరణ చెందుతుంది. ఆ వక్రతను లైగోలోని అతి సున్నితమైన సాధనం పసిగడుతుంది. అది పరమాణు స్థాయి మార్పులను కూడా పసిగట్టగలిగే సున్నితమైన పరికరం. 2001 నుంచి ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. ఐన్స్టీన్ తన ఊహలను వివరించిన దాదాపు 100 ఏళ్ల తర్వాత 2014లో లైగో పరిశోధకులు ఒక ఫలితాన్ని గమనించారు. ఆనాడు ఐన్స్టీన్ ఊహించిన గురుత్వాకర్షణ శక్తి తరంగాలను లైగో నిర్మాణం ద్వారా భౌతికంగా కనిపెట్టగలిగారు. మన భూమికి 1.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 2 అతి భారీ కృష్ణబిలాల
సంలీనం ద్వారా జనించిన ఆ గురుత్వాకర్షణ శక్తి తరంగాలను లైగో పరిశోధనల్లో కనిపెట్టడాన్ని మానవుడు ఇంతవరకు ఆవిష్కరించిన పరిశోధనల్లో ప్రముఖమైన వాటిలో ఒకటిగా శాస్త్ర ప్రపంచం కీర్తించింది. దీనికి ఇంత ప్రాధాన్యతనివ్వడానికి కారణం ఉంది. కానీ తరువాత ఈ విశ్వంలోని ప్రతి పదార్థం గుండా ప్రసరించగలిగే మరో పదార్థం ఈ గురుత్వాకర్షణ శక్తి తరంగం. అంటే విశ్వంలోని ప్రతి అణువును పలకరించే శక్తి కలిగిన ఈ తరంగాల ద్వారా విశ్వావిర్భావం మొదలుకొని బ్రహ్మాండంలో అస్తిత్వంలో ఉన్న ప్రతి పదార్థాన్ని, అస్తిత్వం ఉన్నప్పటికీ దాగుడు మూతలాడుతున్న ప్రతి పదార్థాన్ని పరిశీలించగలిగే దారి ఒకటి ఏర్పడింది. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలకు కొరకరాని కొయ్యగా ఉండిన పలు నిగూఢ అంతరిక్ష రహస్యాలను, పదార్థ ధర్మాలను పరిశీలించే దారిదీపం ఇప్పుడు చేతికి చిక్కింది. మనం ప్రస్తావించినట్టు రోదసిలోని సుదూర గ్రహాలు, నక్షత్ర సమూహాల్లోని అంతర్గత నిర్మాణాలను, వాటి స్వభావాలను అర్థం చేసుకునే వెసులుబాటు కలగనుంది. మరి ఇది పూర్తిగా సాధ్యమా? ఏవైనా పరిమితులు ఉన్నాయన్నది చూద్దాం. లైగో ద్వారా పరిశీలన బానే ఉంది. అయితే తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన అతి శక్తివంతమైన గురుత్వాకర్షణ శక్తి తరంగాలను పసిగట్టడం సులభమే. కానీ బలహీనమైన ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన గురుత్వాకర్షణ శక్తి తరంగాలను మాత్రం పసిగట్టడం వీలు కాదు. వేలాది కాంతి సంవత్సరాల దూరం వ్యాప్తి చెందిన అటువంటి తరంగాల ఆనుపానుల్ని లైగో సాధనం కనిపెట్టలేక విఫలమవుతోంది. అంటే పరిశోధకులకు మళ్లీ పరిమితులకు లోబడే పని చేయాల్సి వస్తుంది. మరి అతి సూక్ష్మ గురుత్వాకర్షణ తరంగాలను కనిపెట్టడానికి వేరే విధానం ఉందా అంటే ఉంది. దాని ద్వారా మహా విస్ఫోటనం అంటే బిగ్ బ్యాంగ్ నాటి పరిస్థితులను, విశ్వ విస్తరణను, కణభౌతిక శాస్త్రంలోని బిందు కణాలను వివరించే కాస్మిక్ స్ట్రింగ్ థియరీని కూడా వివరించడానికి వీలవుతుందంటున్నారు. అంటే మొత్తానికి ఊహాత్మకమని అనుకుంటూ వచ్చిన ఈ గ్రావిటేషనల్ వేవ్స్ ఉనికి నిరూపించబడిన తరువాత వాటి గమనం ద్వారా కనుక్కునే విశ్వ రహస్యాలు చాలానే ఉన్నాయని, అందుకోసం ముందు ఈ వేవ్స్ ని అర్థం చేసుకోవాలని తెలుస్తోంది. విశ్వంలోని పల్సర్ కణాలు బొంగరం తిరిగినట్టు సెకనుకు వేలాది భ్రమణాలు చేస్తూ అణుగడియారాన్ని మించిన ఖచ్చితత్వంతో తిరుగుతాయని తెలుసు. వాటి ప్రతి భ్రమణం తర్వాత భూమి దిశగా వచ్చే కాంతి కిరణ ప్రవాహ దూరాన్ని, సమయాన్ని లెక్కించి ఆ నిర్ధారిత స్థలకాలాల్లో జరిగిన ప్రతి చిన్న మార్పును అధ్యయనం చేయడం ద్వారా విశ్వంలో తేలియాడుతున్న భారీ తరంగ దైర్ఘ్యాన్ని కలిగిన గురుత్వాకర్షణ శక్తి తరంగాల ఉనికిని సైతం సులభంగా కనిపెట్టొచ్చని 1960వ దశకంలో జరిగిన పరిశోధనల్లో భౌతిక శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. గురుత్వాకర్షణ తరంగాలు అంతరిక్షంలో స్థలకాలాలను సాగదీస్తూ ప్రయాణిస్తాయి. తత్ఫలితంగా పల్సర్ కణాలకు భూమికి మధ్య దూరంలోని హెచ్చుతగ్గులు చాలా స్వల్పంగా మాత్రమే ఉంటాయి. అందువల్ల భూమిని చేరే కాంతి ప్రయాణ సమయంలో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. సదరు స్వల్ప వ్యత్యాసాన్ని కూడా లెక్కించడం ద్వారా అత్యంత బలహీన గురుత్వాకర్షణ తరంగాలను సైతం గుర్తించడానికి వీలుంది. ఇది సంభవమే అని చెప్పడానికి బానే ఉంది గాని అర్థం చేసుకోవడానికి సంక్లిష్టంగా ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం. సముద్రంలో తేలియాడే నౌకని గమనించండి. ఓడలకు ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో నావిగేషనల్ లైట్స్ ఉంటాయి. వాటిని క్రమ పద్ధతిలో వెలిగించడం ద్వారా సదరు ఓడ ఏ దిశగా ప్రయాణిస్తుందన్నది వేరే ఓడలోని సిబ్బందికి అర్థమవుతుంది. ఆ దీపాలు పైకి కిందకి ఊగిసలాడుతున్నట్లు కనిపిస్తే గనుక ఆ ఓడ ఊవెత్తున ఎగిసిపడుతున్న అలల మీద ప్రయాణిస్తుందని లేదా తుపానులో చిక్కుకుందని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఫలితంగా వేరే ఓడ తాను ఆ దిశగా వెళ్లకుండా దారి మార్చుకుంటుంది. అదేవిధంగా భూమి దిశగా ప్రసరిస్తూ వస్తున్న పల్సర్ నక్షత్ర కాంతి కిరణాల ఊగిసలాటను గమనించడం ద్వారా అందుకు వాటిని ప్రేరేపించింది గురుత్వాకర్షణ శక్తి తరంగాలని అర్థం చేసుకోవచ్చు. స్థలకాలాల్లో పల్సర్ నక్షత్రం వంటి భారీ అంతరిక్ష పదార్థాన్ని సైతం కదిలించి వాటి దిశను ప్రభావితం చేయగల శక్తి సదరు తరంగాలకు ఉందని దీన్ని బట్టి అర్థమవుతోంది. అంటే పల్సర్ నక్షత్ర కాంతి దిశలోని దారి మార్పిడి చర్య గురుత్వాకర్షణ తరంగాల్ని పట్టిస్తుందన్నమాట. 2016లో పల్సర్ టైమింగ్ RAPTA అనే పరిశోధన ద్వారా ఈ దృగ్విషయం తాలూకు ఆద్యాంతాలు లెక్కించే పని చేపట్టారు. అంతకు ముందే అంటే గత దశాబ్దంలోనే ఈ పని మొదలుపెట్టినప్పటికీ పూర్తిస్థాయి సర్వే 2016లోనే మొదలైంది. అంతకు ముందు నుంచి కూడా భూమి మీద వివిధ దేశాల్లో పేరెన్నికగన్న రేడియో అబ్జర్వేటరీలు తామున్న ప్రదేశాల నుంచి వేర్వేరు పల్సర్ నక్షత్రాల నుంచి వెలువడుతున్న కాంతిని కనుక్కునే పరిశోధనలు చేస్తూ వచ్చారు. సదరు పరిశోధనల్లో ఒకటైన ఆస్ట్రేలియాలోని పార్కిస్ పల్సర్ టైమింగ్ ఆరే 2005 నుంచే సమాచారాన్ని సేకరిస్తూ వచ్చింది. ఆ పిమ్మట యూరోపియన్ పల్సర్ టైమింగ్ ఆరే, నార్థరన్ అమెరికన్ పల్సర్ ఆరే, ఇండియన్ పల్సర్ ఆరే, చైనీస్ పల్సర్ ఆరే, సౌత్ ఆఫ్రికన్ పల్సర్ ఆరేలు సదరు పరిశోధనల్లో పాలు పంచుకున్నాయి. పల్సర్ డేటాను వేటికవే స్వయంగా సేకరిస్తూ వచ్చాయి. భూగోళం మీద పెద్ద పెద్ద టెలిస్కోప్లు పల్సర్ నక్షత్రాలను అనుక్షణం పరిశీలిస్తూ కొన్నేళ్ల పాటు సమాచారాన్ని సేకరిస్తూ పల్సర్ నక్షత్రాల నుంచి వెలువడుతున్న కాంతి భూమిని చేరే సమయంలో ఏర్పడుతున్న స్వల్పాతి స్వల్ప వ్యత్యాసాలను సైతం నమోదు చేస్తూ వచ్చారు.
చిట్ట చివరకు 2003లో శాస్త్రవేత్తల కృషికి పెద్ద ఫలితమే చేజిక్కింది. అమెరికా, ఐరోపాలోని పరిశోధనాశాలలు సేకరిస్తూ వచ్చిన 15 ఏళ్ల సమాచారాన్ని మేళవించి విశ్వాంతరాలలో జనిస్తున్న గురుత్వాకర్షణ శక్తి తరంగాల ప్రకంపనాలను నిరంతరం నిర్విరామంగా విశ్వమంతా వ్యాపిస్తూ ప్రయాణిస్తుంటాయని కనుగొన్నారు. శక్తి తరంగాలు అలా ఒకదాని తర్వాత మరొకటి పుట్టుకొస్తూ విశ్వంలో అంటే స్థలకాలాల అల్లికల్లో తేలియాడుతూ ప్రయాణిస్తుంటాయని తెలుసుకున్నారు. అవి తమ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి వస్తువును స్పృశిస్తూ వాటిలోంచి చొచ్చుకొచ్చి ప్రయాణం కొనసాగిస్తాయని అర్థం చేసుకున్నారు. అలా ఆయా వస్తువుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు వాటిలోని పరమాణు సమూహాల స్థలకాలాల తీరును స్వల్పంగా అయినా సరే కదిలిస్తూ వ్యత్యాసం తీసుకొస్తాయని, వక్రతను కలిగిస్తాయని గ్రహించారు. సరిగ్గా ఈ మొత్తం పరిశీలనను భారతీయ, చైనా దేశాల పల్సర్ టైమింగ్ అరే పరిశోధన సంస్థలు సేకరించిన సమాచారంతో సరిపోల్చి నిర్ధారించుకున్నారు. ఎక్కువ వేవ్ లెంత్ కలిగిన గ్రావిటీ వేవ్స్ పుట్టుకకు భారీ అంతరిక్ష పదార్థాల ఘర్షణ ఒక్కటే కారణం కాదని కూడా తెలుసుకున్నారు. నిరంతరం ఉత్పన్నమయ్యే సదరు తరంగాలు మన చుట్టూనే ఉంటాయన్నారు. అవి అన్ని దిక్కుల్లో అన్ని వేళల్లో అలా తేలియాడుతూ ప్రసరిస్తూ ఉంటాయని చెప్పారు. వాటి పరిమాణం స్వల్పాతి స్వల్పం కనుక వాటిని మానవులు అనుభూతి చెందలేరు. మనకు సైన్స్ విషయాలు, అందులోనూ అంతరిక్షానికి చెందినవైతే ఇహ చెప్పక్కర్లేదు, ఎంతో కుతూహలాన్ని రేకెత్తిస్తూ ఉంటాయి, అబ్బురంగా తోస్తూ ఉంటాయి. మరైతే ఈ గురుత్వాకర్షణ ప్రతినిధుల ఉనికితో ప్రయోజనం ఏంటన్నది తెలుసుకుందాం. సాధారణ మనిషికి వీటితో అవసరం ఉండకపోవచ్చు. ఖగోళ శాస్త్రంలో మాత్రం ఇదో విప్లవాత్మక పరిశీలన. గురుత్వాకర్షణ శక్తి తరంగాల ప్రతిధ్వనులు చేసే సంగీత కచేరీని శాస్త్రవేత్తలు ఆస్వాదిస్తున్నారు. ఈ గురుత్వాకర్షణ తరంగాల ప్రతిధ్వనుల నుంచి భారీ తరంగాల వరకు విశ్వం యొక్క రహస్య ప్రకంపనలను ఆలకించడానికి 100 ఏళ్ల సమయం పడితే వాటి నిర్ధారణకు సుమారుగా 3 దశాబ్దాల కాలం పట్టింది. విశ్వంలో మ్రోగుతున్న కణాంతర్గత ఘంటానాదం రహస్యం ఇప్పుడు తెలిసింది కనుక విశ్వాన్ని మరింత లోతుగా, కూలంకషంగా అధ్యయనం చేయడానికి గొప్ప వీలు కలిగింది. సదరు గ్రావిటేషన్ వేవ్స్ విశ్వంలోని ప్రతి పదార్థం గుండా కణస్థానంలో మార్పును కలిగిస్తూ పయనిస్తున్నాయి కాబట్టి వీటిని మరింత క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా సూపర్నోవా, కాస్మిక్ డార్క్ ఎనర్జీ, ఇతర ఖగోళీయ పదార్థాలైన గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాల నిర్మాణం గురించిన మరిన్ని సంగతుల్ని తెలుసుకోవచ్చు. ఇంతేకాదు, అర్థం కాకుండా ఆకర్షిస్తూ ఊరిస్తూ బ్లాక్ హోల్స్ అంతర్గత నిర్మాణాన్ని సైతం కనుక్కోవచ్చని ఆశాభావంతో ఉన్నారు. ఇంకా ఇంతవరకు మనం చూడలేకపోయిన సుదూర రోదసి మరిన్ని ప్రాంతాల ఉనికిపాట్లను మ్యాప్ గీయొచ్చని చెప్పారు. ఎందుకంటే బిగ్ బ్యాంగ్ తర్వాత పుట్టిన ఎన్నో గురుత్వాకర్షణ తరంగాలు నేటికి సుదూర రోదసిలో తేలుతూ పోతున్నాయని, వాటి ద్వారా మహావిస్ఫోటనం గురించి మరింత తెలుసుకోవచ్చనేది అంచనా. ఇంతకీ కోట్లాది సంవత్సరాలుగా అలా అంతు లేకుండా పుట్టుకొస్తూ వ్యాపిస్తున్న గురుత్వాకర్షణ తరంగాల జన్మస్థానం గురించి స్పష్టమైన రుజువులు దొరికాయా? వాటి గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారో చూద్దాం. విశ్వంలో గురుత్వాకర్షణ తరంగాలున్నాయని తెలిసింది. అవి అన్ని వైపులా తేలియాడుతున్నాయని కూడా గ్రహించారు. అయితే అధిక తరంగ దైర్ఘ్యం, బలహీన గురుత్వాకర్షణ కలిగిన శక్తి తరంగాలు ఎలా పుడుతున్నాయని ఎవరిని అడగాలి? అవి భారీ న్యూట్రాన్ నక్షత్రాల సంయోగ ఘర్షణ మూలంగాను, భారీ కృష్ణబిలాల విలీనమప్పటి సంఘర్షణల మూలంగాను పుట్టుకొస్తాయనే సంగతి 2014-15 నాటి కృష్ణబిలాల విలీనమప్పుడు ఆధారాలతో సహా అర్థమైంది. అయితే క్రమం తప్పకుండా అతి తక్కువ కంపన విస్తారం కలిగిన గురుత్వాకర్షణ తరంగాలు ఉద్భవించడం, అవి మొత్తం విశ్వంలో విస్తరించడం వెనుక శాస్త్రవేత్తల మధ్య పలు సిద్ధాంతాలు చర్చల్లో ఉన్నాయి. కొందరు విశ్వమంతా వ్యాపించి ఉన్న కాస్మిక్ స్ట్రింగ్స్ ప్రకంపనల మూలంగా గురుత్వాకర్షణ తరంగాలు జన్మిస్తున్నాయని భావిస్తున్నారు. మరికొందరు వాటిని మహావిస్ఫోటనం మూలంగా పుట్టుకొచ్చిన తరంగాలన్నారు. ఎందుకంటే మహావిస్ఫోటనం తర్వాత విశ్వం అమితమైన వేగంతో విస్తరిస్తూ వచ్చింది, ఇంకా విస్తరిస్తూనే ఉంది. అంటే విశ్వం ఉబ్బుతోంది, అనగా బిందువు నుంచి బ్రహ్మాండం పుట్టుకొచ్చింది. అప్పుడే ఈ గురుత్వాకర్షణ తరంగాలు ఉత్పన్నమై ఉండొచ్చనేది వాళ్ల సిద్ధాంతం. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు సదరు తరంగాల ప్రకంపనల ద్వారా ఆ విషయాన్ని గ్రహించామని చెప్తున్నారు. ఎందుకంటే బిగ్ బ్యాంగ్ జరిగిపోయింది, నాటి నుంచి విశ్వ విస్తరణ జరుగుతూనే ఉంది. ఆ సంగతి, వాటి ఉనికి ఇప్పుడు పుట్టిన గురుత్వాకర్షణ తరంగాల ప్రకంపనల ద్వారా గ్రహించవచ్చనేది మన శాస్త్రవేత్తల విశ్వాసం. ఇవన్నీ కాకుండా విశ్వంలో ఉన్న డార్క్ మేటర్ అంటే కృష్ణ పదార్థం, ఇంకా అంతు చిక్కని తటస్థ కణాలైన న్యూట్రినోల ద్వారా కూడా గురుత్వాకర్షణ తరంగాలు ఉత్పన్నమవుతాయని కొందరు శాస్త్రవేత్తలు సిద్ధాంతీకరిస్తున్నారు. ఏతావాత చెప్పేది ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి తరంగాలు, వాటి ప్రకంపనలు ఉన్నాయని. అయితే మనకు నిర్ధారణ ఉంది తప్పితే వాటి జన్యస్థానం ఏమిటన్న దానిపై విస్పష్టమైన సమాచారం లేదు. వాటి మూలమేంటో తెలియడానికి మరికొంతకాలం పట్టొచ్చు. అందాక సుదూర విశ్వం నుంచి వస్తున్న గురుత్వాకర్షణ శక్తి తరంగాల ప్రకంపనలను సంగీత ధ్వనులుగా ఆస్వాదించే పనిలో ఉందాం.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.